హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనము హెయిర్ కేర్ రొటీన్లో నైట్ టైం ఎలా కేర్ తీసుకోవాలి మన హెయిర్ గురించి అయితే మాట్లాడుకుందాము. లైక్ డే టైంలో అయితే మనము హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడము, షాంపూ చేసుకోవడము, సీరమ్స్ అని అండ్ హెయిర్ మాస్క్ అని చాలా అప్లై చేస్తుంటాము అండ్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము. కానీ నైట్ వచ్చేసరికి మన హెయిర్ని ఎలా పడితే అలా వదిలేయడం వలన నైట్ మనం పడుకునేటప్పుడు మన హెయిర్ అంతా డిస్టర్బ్ అయిపోయి హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలా కాకుండా ఉండాలి అని అంటే మనం నైట్ పడుకునే ముందు లైక్ కొంత కేర్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడం కూడా తగ్గుతుంది అనమాట. బేసిక్గా మనం నైట్ పడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఫ్రీగా వదిలేసుకొని పడుకున్నాము అని అంటే మనం అటు ఇటు లైక్ పక్క తిరిగేటప్పుడు మన హెయిర్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి మనకి ఇక్కడ మిడిల్‌లో డ్యామేజ్ అయిపోవడము, లేకపోతే ఇక్కడ ఎండ్స్ దగ్గర డ్యామేజ్ అయిపోవడము, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కామన్‌గా. సో అలా కాకుండా ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి అని అంటే మనం నైట్ టైం కంపల్సరీ కొంత కేర్ అయితే తీసుకోవాలనమాట. సో ఈరోజైతే ఈ టాపిక్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. లైక్ నైట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అయితే చెప్తాను. అండ్ నేను రెగ్యులర్‌గా ఎలాంటి కేర్ తీసుకుంటాననేది కూడా చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్‌ని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఎప్పుడైనా సరే నైట్ పడుకునే ముందు హెయిర్ కోంబ్ చేసుకొని పడుకోవాలి. లైక్ సో ఫ్రీజీనెస్‌గా ఉండి మనం నైట్ అలాగే పడుకున్నాము అని అంటే మనం మార్నింగ్ లేచేసరికి ఫ్రీజీనెస్ ఇంకా ఎక్కువ అవుతుందనమాట. సో అలా అయినప్పుడు మనం కోంబ్ చేస్తే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అని అంటే నైట్ డెఫినెట్‌గా హెయిర్ కోంబ్ చేసుకొని పడుకోవాలి. అండ్ హెయిర్ కోంబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇట్లా కోంబ్ ఉంటుంది కదా, మీ దగ్గర వుడెన్ కోంబ్ ఉంటే అది యూజ్ చేసేసుకోండి. లేదు అని అంటే ఇట్లా కోంబ్ ఉన్నప్పుడు మనకి మనము లైక్ డ్రై హెయిర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే వెట్ హెయిర్ ఉన్నప్పుడు కానీ మనకి ఇక్కడ హెయిర్‌కి టూత్ ఉంటుంది కదా, సో ఇక్కడ తక్కువ గ్యాప్ ఉన్నదైతే యూజ్ చేయొద్దు. ఇటు సైడ్ లైక్ పెద్ద టూత్స్ అంటాం కదా, సో లైక్ గ్యాప్ ఎక్కువ ఉన్న టూత్స్ సైడ్ నుంచి హెయిర్ కోంబ్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలాగా ఇలా హెయిర్ కోంబ్ చేసేసుకోవాలి. అండ్ హెయిర్ కోంబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైక్ హెయిర్‌కి ఫ్రీజీనెస్ ఉంది అని అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. హెయిర్ కోంబ్ చేసుకోవడం స్కాల్ప్ దగ్గర నుంచి అస్సలు స్టార్ట్ చేయకూడదు. అలా చేస్తే ఇంకెక్కువ ఫ్రీజీనెస్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ కూడా అవుతుంది. ఇక్కడ మిడిల్‌లోకి మనకి హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా మనము హెయిర్ కోంబ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా జస్ట్ ఇట్లా కింద ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే ఫ్రీజీనెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా ఈ హ్యాండ్ ఫ్రీగా వదిలేసి ఇలా కోంబ్ చేసుకోకూడదు. ఇలా హెయిర్ మొత్తం ఇలా ఒక హ్యాండ్‌లోకి తీసేసుకొని తర్వాత ఇలా కోంబ్ చేయాలి. సో దానివలన మనకి స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ అవుతుందనమాట. సో ఎప్పుడైనా ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా కింద నుంచి స్టార్ట్ చేయాలి హెయిర్ కోంబింగ్. తర్వాత మెల్లిమెల్లిగా ఇలా మొత్తం అంతా హెయిర్ కోంబ్ చేసేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే ఇటు సైడ్ యూజ్ చేయొద్దు. డ్రై హెయిర్ ఉన్నప్పుడు కానీ వెట్ హెయిర్ ఉన్నప్పుడు కానీ ఇటు సైడ్ యూజ్ చేయకుండా ఇటు సైడ్ నుంచి హెయిర్ కోంబ్ అయితే చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే హెయిర్ కోంబ్ చేసుకున్న తర్వాతే ఇంకా ఏ కేర్ అయినా స్టార్ట్ చేయాలి. సో ఇలా హెయిర్ కోంబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే మీకు లైక్ రోజ్‌మెరీ వాటర్ గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది కదా. సో నైట్ పడుకునే ముందు ఇదైతే నేను హోమ్‌మేడ్ రోజ్‌మెరీ వాటర్ అనమాట. ఇది నేనే ప్రిపేర్ చేసేసుకున్నాను. నైట్ పడుకునే ముందు ఇలా స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసేసుకొని లైట్‌గా మసాజ్ చేసేసుకోవాలన్నమాట. ఇక ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత లైట్‌గా ఇలాగా మనం ఎక్కడైతే అప్లై చేసుకుంటామో ఇలా మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకోవాలి. నేను ఇప్పుడు అదంతా అప్లై చేయట్లేదు, ఎందుకనంటే వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను బేసిక్ కేర్ అయితే చెప్తాననమాట. లైక్ కంప్లీట్‌గా అయితే చూపించలేను, ఎందుకంటే కంప్లీట్‌గా చూపించానంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అట్లా అయిపోతుంది వీడియో. సో అందుకనేసి నేను స్టెప్స్ అయితే చెప్తాను. సో అలా మీరు ఫాలో అయిపోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను హోమ్‌మేడ్ రోజ్‌మెరీ వాటర్ అనమాట. ఇది నేనే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంట్లో. సో ఇదైతే ఫస్ట్ అప్లై చేసేసుకొని స్కాల్ప్‌కి ఇలా లైట్‌గా మసాజ్ చేసేసుకోండి. ఇది చాలా చాలా మంచిదనమాట. మనకి లైక్ హెయిర్ గ్రోత్ అవ్వడానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఎక్కువ అమౌంట్ అయితే యూజ్ చేయకండి. చాలా లైక్ వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా అస్సలు అప్లై చేయొద్దు. అలా అప్లై చేసామని అంటే మనకి హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట.
సో, అప్లై చేసుకున్నప్పుడు కూడా తక్కువ అమౌంటే అప్లై చేసేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. తక్కువ అమౌంట్ అప్లై చేసేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ వీక్లీ ట్వైస్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ యూజ్ చేశామనంటే మనకి హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. సో, సెకండ్ స్టెప్‌లోకొచ్చేసి రోజ్‌మెరీ వాటర్‌ని మీరు కావాలంటే మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంటాయి. సో, అలా తెచ్చుకొని ప్రిపేర్ చేసేసుకున్నా ఓకే. అంటే మనకి బయట దొరికే వాటర్ లైక్ రోజ్‌మెరీ వాటర్ తెచ్చుకొని అప్లై చేసేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్‌లోకి మనం ఆహ్, మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్‌ని అప్లై చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. సో, మీ హెయిర్‌కి ఏ ఆయిల్ సూట్ అవుతుందో ఆ ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి. అండ్ రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ ఉంటుంది. సో, అలా రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసేసుకొని మీకు నచ్చిన హెయిర్ ఆయిల్‌నైతే అప్లై చేసేసుకోండి. సో, దాని వలన మనకేమవుతుందనంటే, ఆ రోజ్‌మెరీలో ఉన్న గుడ్‌నెస్ అంతా కూడా మనకి స్కాల్ప్‌లోకి అబ్జర్బ్ అయిపోతుందనమాట. సో, దాని వలన మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. బేబీ హెయిర్ గ్రోత్ అయితే చాలా ఎక్కువుంటుంది. సో, అలా రోజ్‌మెరీ అప్లై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా అప్లై చేసేసుకోండి. అండ్ ఆయిల్ ఎప్పుడైనా సరే స్కాల్ప్‌కే కాదు మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి హెయిర్ బ్రేకేజ్ గానీ, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ రావడం కానీ అదంతా కూడా తగ్గుతుందనమాట. సో, అందుకని రోజ్‌మెరీ వాటర్ అయితే జస్ట్ స్కాల్ప్ వరకే అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. హెయిర్‌కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆయిల్ మాత్రం హెయిర్‌కి గూడా అప్లై చేసేసుకోవాలి. స్కాల్ప్‌కే కాకుండా హెయిర్‌కి గూడా అప్లై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి హెయిర్ డ్యామేజ్ అయితే తగ్గుతుంది. అండ్ హెయిర్ ఫాల్ గూడా తగ్గుతుంది. సో, అదయిపోయాక నెక్స్ట్ స్టెప్‌లోకి మనము ఇప్పుడు మొత్తం అప్లై చేసేసుకున్నాం కదా! లైక్ రోజ్‌మెరీ వాటర్ అండ్ ఇంకా ఆయిలు అదంతా అప్లై చేసుకున్నాం కాబట్టి లైట్‌గా మసాజ్ చేసేసుకోవాలి. స్కాల్ప్ అంతా గూడా నీట్‌గా మసాజ్ చేసేసుకోవాలి. అండ్ మనకి మసాజ్ చేయడానికి గూడా బయట చాలా లైక్ దొరుకుతుంటాయి కదా! హెయిర్ మసాజర్స్ అని చెప్పి. సో, అవి ఉంటే వాటితోని హెడ్ మసాజ్ చేసేసుకోండి. లేదు అనంటే మీరు మామూలుగా హ్యాండ్స్‌తో కూడా మసాజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాననమాట. ఇది చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది నాకు. లైక్ మసాజ్ చేసుకున్నప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకొని మసాజ్ చేసుకున్నామంటే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. జస్ట్ ఇదేం లేదు. ఇంతే ఇంక. సో, ఇలా చేసుకున్నామనంటే మనకి మనం అప్లై చేసుకున్న రోజ్‌మెరీ వాటర్ అండ్ ఇంకా ఆయిలు అదంతా స్కాల్ప్‌లోకి బాగా పెనిట్రేట్ అవుతుందనమాట. సో, దానివల్ల మనకి స్కాల్ప్ దగ్గర మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాని వలన హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువుంటుంది. మీరు లైక్ రోజ్‌మెరీ స్కిప్ చేసినా లేకపోతే ఆహ్, అండ్ ఆయిల్ స్కిప్ చేసి ఓన్లీ రోజ్‌మెరీ యూజ్ చేసిన రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే స్కాల్ప్ మసాజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. మనకి ఇవి లైక్ మసాజ్ చేసేవి ఏమీ లేవు అని అనుకుంటే జస్ట్ హ్యాండ్స్‌తో గూడా ఇక్కడ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా! ఇలా ఈ టిప్స్‌తోని ఇలా పట్టేసుకొని ఇలా ఇట్లా, ఇట్లా మొత్తం ఒక 5-10 మినిట్స్ వరకి హెడ్ మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసుకోండి. జస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్నామనంటే మనకి మంచిగా ఆ ఆయిల్ అండ్ ఆ రోజ్‌మెరీ వాటర్ అంతా కూడా మంచిగా లోపల పెనిట్రేట్ అయిపోయి హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఇలా ఈ స్టెప్స్‌నైతే ఫాలో అవ్వండి. అండ్ దాని తర్వాత మనము పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హెయిర్ లీవ్ చేసి పడుకోకండి. దానివలన మనకి హెయిర్ బ్రేకేజ్ అయితే చాలా ఉంటుంది. లైక్ హెయిర్ ఫాల్ లేకపోయినా సరే ఇక్కడ హెయిర్ బ్రేకేజ్ అంటాం. అంటే ఇక్కడ నుంచి హెయిర్ ఫాల్ అవ్వడము, మిడిల్‌లో నుంచి హెయిర్ ఫాల్ అవ్వడము, లేకపోతే ఇక్కడ ఎండ్స్ దగ్గర స్ప్లిట్ ఎండ్స్ రావడము, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువుంటాయనమాట. సో, అలా అస్సలు చేయకండి. అలా లైక్ పడుకునేటప్పుడు హెయిర్ లీవ్ చేసి పడుకుంటే మాత్రం చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ చాలా ఫ్రిజీనెస్ గూడా అవుతుందనమాట హెయిర్‌కి. సో, మనం ఎలాగో ఆయిలు, రోజ్‌మెరీ వాటరు అండ్ అంతా అప్లై చేసుకొని ఉంటాం కాబట్టి లైక్ సింపుల్‌గా కోంబ్ చేసుకోకుండా నార్మల్‌గానే జుట్టు అల్లేసుకోవాలనమాట. లైక్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కోంబ్ యూజ్ చేయొద్దు. యూజ్ చేశామనంటే కోంబ్‌లో నుంచి మనకి మనం అప్లై చేసిన ఆయిల్ అంతా కూడా కోంబ్‌లోకి వచ్చేస్తుందనమాట. లైక్ హెయిర్‌కి అబ్జర్వ్ కాకముందే మొత్తం వచ్చేస్తుంది. సో, దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదు. సో, డెఫినెట్‌లీ హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత కోంబ్ యూజ్ చేయకుండా నార్మల్‌గానే జుట్టు అల్లేసుకోండి. అండ్ అల్లేటప్పుడు గట్టిగా లాగి పట్టినట్లు అట్లా కాకుండా జస్ట్ మామూలుగా అల్లేసుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తాను నేను. ఇట్లా సింపుల్‌గా సో, చూసారా ఎంత గ్యాప్ ఉందో? సో, ఇలా ఉండాలనమాట. ఇలా లూజ్‌గా అల్లుకోవాలి.
టైట్‌గా జడ గట్టిగా పట్టేసుకొని లైక్ లాగి బట్టి అల్లుకోవడము అలా అస్సలు చేయకండి. అలా చేశారంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. సో, అలా బ్రైట్ చేసుకున్న తర్వాత మొత్తం అల్లుకున్న తర్వాత మనకి నైట్ పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లైక్ క్లిప్స్ ఉంటాయి కదా మనకి. ఆ క్లిప్స్ యూజ్ చేయడము లేకపోతే ఇక్కడ టిక్ టాక్ స్పిన్స్ అని అంటాం కదా! సో, అవి కూడా యూజ్ చేయొద్దు. పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా క్రంచీస్ మాత్రమే లైక్ హెయిర్ బ్యాండ్స్ మాత్రమే యూజ్ చేయాలి. క్లిప్స్ అండ్ లైక్ వేరే ఏ క్లిప్స్ అయినా సరే అస్సలు యూజ్ చేయకండి. దానివలన హెయిర్ డ్యామేజ్ అయితే చాలా ఎక్కువుంటుందనమాట. సో, ఇలా లూజ్‌గా అల్లేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు మనం మొత్తం హెయిర్ అంతా గూడా అల్లుకోవాలి. ఇలా కింద కొంచెం వదిలేసి ఇక్కడ కింద హెయిర్ బ్యాండ్ ఇక్కడ పెట్టొద్దు. మొత్తం ఈ కింద వరకు అల్లేసుకొని మనం ఇట్లా పెట్టుకుంటాం కదా హెయిర్‌కి. సో, ఇట్లా ఎప్పుడైనా సరే ఇలా అల్లుకొని ఇక్కడ పెట్టుకో. సో, దాని వలన మనకి ఇక్కడ ఎండ్స్ దగ్గర లైక్ హెయిర్ బ్రేకేజ్ అంటే స్ప్లిట్ ఎండ్స్ అని అంటాం కదా! సో, అలా కాకుండా ఉంటుంది. అలా అయింది అనంటే మనకి హెయిర్ గ్రోత్ అయితే ఉండదనమాట. లైక్ లెంత్ అయితే పెరగదు. ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో, అలా కాకుండా ఉండాలి అనంటే నైట్ పడుకునే ముందు ఎప్పుడైనా సరే మొత్తం అల్లేసుకొని లైక్ ఇట్లా ఏమంటారు? సో, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. సో, దానివల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అయితే తగ్గుతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక మెయిన్ స్టెప్ ఏంటి అనంటే కాటన్ పిల్లో కవర్స్ కాకుండా మనకి సిల్క్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా! సో, అవి యూజ్ చేయాలనమాట. దాని వలన మనకి ఏమవుతుంది అనంటే ఇఫ్ ఇన్ కేస్ మనం కాటన్ పిల్లో కవర్స్ యూజ్ చేసామనంటే మనం అప్లై చేసిన ఆయిల్ గానీ లేకపోతే రోజ్‌మెరీ వాటర్ అదంతా కాటన్ పిల్లోకి లైక్ అబ్జర్బ్ అయిపోతుందనమాట. కాటన్స్ అనేవి మొత్తం మాయిశ్చర్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో, అలా కాకుండా మనం సిల్క్ పిల్లో కవర్స్ యూజ్ చేసామనంటే మనం అప్లై చేసిన ఏది కూడా ఆ సిల్క్ అనేది అబ్జర్బ్ చేసుకోదు. సో, దాని వలన మన స్కాల్ప్ కానీ, హెయిర్ కానీ అంతా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. అండ్ మనం అప్లై చేసింది ఏది కూడా హెయిర్ దగ్గర నుంచి అవ్వడం లాంటి ఛాన్సెస్ అయితే ఉండవనమాట. సో, మన హెయిర్ అంతా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుందనమాట. మెయిన్ స్టెప్ లైక్ కాటన్ పిల్లో కవర్స్‌ని అవాయిడ్ చేసేసి సిల్క్ పిల్లో కవర్స్ అయితే యూజ్ చేయండి. సో, ఇలా ఈ 8 స్టెప్స్ కనుక మీరు డైలీ నైట్ హెయిర్ కేర్ రొటీన్‌లో యాడ్ చేసుకున్నారనంటే మీకు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకి తగ్గుతుందనమాట. లైక్ ఇంకా రోజ్‌మెరీ వాటర్ అండ్ ఆయిల్ స్కిప్ చేసేస్తే ఈ స్టెప్స్ అయితే లైక్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలనమాట. సో, రోజ్‌మెరీ వాటర్ అండ్ ఆయిల్ అయితే వీక్లీ ట్వైస్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏ డేస్‌లో మనము ఎలా హెయిర్ కేర్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, అది చూడని వాళ్ళుంటే చూడండి. లైక్ మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట. లైక్ హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అనైతే. సో, డెఫినెట్‌లీ అది ఒకసారి చూసి అలా అయితే ఒక 2 వీక్స్ వరకే మీరు ట్రై చేశారంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇవైతే నైట్ తీసుకోవాల్సిన కేర్ అనమాట. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో కలుద్దాము. అంతవరకు బాయ్.